అందరికీ నమస్కారం. మా యొక్క ఈ ఛానల్ ద్వారా న్యాయ సలహాల ద్వారా వీడియోలు అందిస్తున్నాము. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నా. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంట్ కిమ్మల్ కోర్ట్ బార్ అసోసియేషన్, నాంపల్లి, హైదరాబాదు, ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి ఉండి కూడా వేల కేసులు వేసాం కనుక ఉద్యమకాలు కానీ పార్టీ సంబంధించిన వాళ్ళు కానీ నా క్లయింట్లు కానీ నా ఫ్రెండ్స్ కానీ చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, ఈ మధ్యకాలంలో క్రిమినల్ మొత్తం చేంజ్ అయిందంట కదా సార్ అని చెప్పేసి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. భారతదేశం 29 రాష్ట్రాల్లో కూడా సెంట్రల్ గవర్నమెంటు ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి క్రిమినల్ చట్టాలన్నీ కూడా రద్దు చేసి వాటి ప్లేస్లో, ఎందుకంటే ఐపీసీ ప్లేస్లోనేమో బిఎన్ఎస్ అని, సిఆర్పిసి ప్లేస్లోనేమో బిఎన్ఎస్ఎస్ అని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లోనేమో బిఎస్ఏ అని, ఈ 3 చట్టాలు కూడా ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ 3 చట్టాలు కూడా మూలస్తంభాలు అన్నమాట. క్రిమినల్ ఈ 3 ఇంపార్టెంట్. అందుకు అని చెప్పేసి ఆ 3 కూడా రద్దు చేసింది. సివిల్ రద్దు చేయలేము, అలా సివిల్ కాలేదు, ఓన్లీ క్రిమినల్ అయింది. ఈ క్రిమినల్లో కూడా ఇవన్నీ కూడా ఐపీసీ కింద ఇంతకుముందు 511 సెక్షన్స్ ఉంటుండే, ఇప్పుడు 358 సెక్షన్స్. 1860 చట్టం ఇది. దాని మటకము ఈ సిఆర్పిసిలోనేమో 484 సెక్షన్స్. ఇప్పుడు మటుకము 531కి సెక్షన్లు అయినవి. 1973 చట్టం ఇది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏమో 1872 చట్టము. 167 సెక్షన్స్ ఉంటుండే. 167 సెక్షన్లో 170 అయినాయి. ఇవన్నీ కూడా 2023లో పార్లమెంటులో బిల్లు పెట్టిన తర్వాత, పార్లమెంటు ఆ బిల్లును రాష్ట్రపతికి పంపించిన తర్వాత, రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత యాక్టులు చట్టాలు మటుకము 2023లో వచ్చినాయి. అమలైకం మటుకము జూలై 1, 2024 నుంచి అమలవుతున్నాయి భారతదేశం మొత్తం 29 రాష్ట్రాల్లో కూడా. ఈ 3 చట్టాలు కూడా క్రిమినల్లో చాలా ఇంపార్టెంట్. క్రిమినల్లో స్ట్రాంగ్ ఉంటే ఎవరైతే నేరాలు చేస్తారో వాళ్ళ శిక్ష పడేటట్లు, ఎందుకంటే ఇప్పుడు ఎస్కేప్ కావడానికి కూడా లేదు, చాలా సీరియస్గా అయినాయి. అందుకని అని చెప్పేసి ఇప్పుడు 29 రాష్ట్రాల్లో కూడా చిన్నపిల్లల మీద మానభంగాలు, మహిళల మీద మానభంగాలు ఇవన్నీ కూడా ఎక్కువైపోయినాయి. అందుకని ఇన్నోసెంట్ పీపుల్ను వాళ్ళు ఎందుకంటే చేసి నేరాలు తప్పించుకోవాలని చూస్తుంటే ఇప్పుడు ఆ రకంగా లేదన్నమాట. అంత ఈజీ కూడా బెయిల్ పొందడానికి కూడా లేదు. ఎందుకంటే మహిళల మీద కానీ చిన్నారుల మీద కానీ జరుగుతున్న నేరాలు భారతదేశం మొత్తం 29 రాష్ట్రాలలో కూడా జరుగుతున్నాయి, ఒక రాష్ట్రం అని లేదు. అందుకని చిన్న చిన్న రాష్ట్రాలలో కూడా ఎందుకంటే ఇవి మూర్ఖులు కొంతమంది కావాలని చెప్పేసి అమ్మాయిలను సెక్సువల్ హరాస్మెంట్ కింద చేసి హరాస్మెంట్ చేసి కొంతమందిని సెక్సువల్ చేసినాక కూడా మర్డర్లు చేస్తున్నారు అట్లాని. అందుకని ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించే కఠినంగా చేసిందన్నమాట. వాళ్ళ శిక్ష కఠినంగా పడాలని చెప్పేసి, బెయిల్ ఈజీగా పొందకూడదని, స్పీడీ డిస్పోజల్ అని ఇవన్నీ కూడా పెట్టి 29 రాష్ట్రాలలో కూడా జూలై 1 నుంచి అమలు అవుతూ ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే ఈ 3 సెక్షన్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు 511 ఉన్న ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్, ఇప్పుడు ఎందుకంటే 358 అయినాయి కనుక 358లో ఒక్కొక్క సెక్షను ఒక నేరానికి సంబంధించింది. అది ఇంతకుముందు 1860 చట్టం ఉండే, ఇప్పుడు 2023 చట్టము బిఎన్ఎస్ఎస్ అని, భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత చట్టం 2023 అని యాక్ట్ వచ్చింది. ఆ యాక్ట్ ప్లేస్లో ఏవైనా నేరాలు జరిగితే దీన్ని ఎందుకంటే భారతీయ న్యాయ సన్నిహిత దాని కింద, ఎందుకంటే దాని కింద భారతీయ న్యాయ సన్నిహిత కింద కేసులు బుక్ అవుతాయి. ఇప్పుడు భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత కింద మన బిఎన్ఎస్ఎస్ కింద ప్రొసీజర్ ఫాలో కావాల్సి వస్తుంది. ఈ ప్రొసీజర్ కింద ఫాలో అయ్యి అవుట్ టు గెట్ బెయిల్ అనేది, పోలీసులు కూడా ఛార్జ్ షీట్ ఎట్లా వేయాలి, ఎఫ్ఐఆర్ ఎట్లా రిజిస్టర్ చేయాలి, కేసు ఎట్లా కండక్ట్ చేయాలి, జడ్జెస్ కూడా ట్రయల్ ఎట్లా కండక్ట్ చేయాలి, డెలివర్ ది జడ్జిమెంట్ ఎట్లా చేయాలనేది కూడా ఈ బిఎన్ఎస్ఎస్ కిందనే ప్రొసీజర్ ఫాలో కావాల్సి వస్తుంది. ఓన్లీ బిఎన్ఎస్ అనేది నేరాలకు సంబంధించిన యాక్ట్. అది ఏ నేరం చేసినా బిఎన్ఎస్ కింద ఎఫ్ఐఆర్ బుక్ చేసి వాళ్ళకు కఠినంగా శిక్షించే సెక్షన్లు ఉంటాయి కనుక ఏ నేరం సంబంధించింది ఆ నేరం కింద ఆ సెక్షన్ కింద బిఎన్ఎస్ కింద రిజిస్టర్ చేస్తారనమాట. బిఎన్ఎస్ఎస్ కిందనేమో పోలీసు వాళ్ళు కానీ, అడ్వకేట్ కానీ, జడ్జెస్ కానీ, జనరల్ పబ్లిక్ కానీ ఈ ప్రొసీజర్ అన్నమాట. ఈ ప్రొసీజర్ ప్రకారమే మనము ఏవైతే సెక్షన్స్ ఇంతకుముందు
సిఆర్పిసిలో 484 సెక్షన్స్ 1970 చట్టం ఏదైతే ఉండేనో ఆ చట్టం రద్దయింది కనుక దాని ప్లేస్లో బిఎన్ఎస్ఎస్ అని వచ్చింది. ఆ బిఎన్ఎస్ఎస్ కింద 531 సెక్షన్స్ ఉంటాయి కనుక 531లో ఒక్కొక్క సెక్షన్ ఒక ప్రొసీజర్ అన్నమాట. బెయిల్కి ఏది ఉండాలి, ఏది క్రిమినల్ కేసుల్లో ఎట్లా ప్రైవేట్ కంప్లైంట్ వేయాలి, ఎట్లా బెయిల్ మళ్ళీ ఇచ్చిన తర్వాత కండిషన్స్ ఏముంటాయి, ట్రయల్ ఎట్లా చేయాలి, డిశ్చార్జ్ పిటిషన్ ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా మన దాంట్లో మనకు బిఎన్ఎస్ఎస్ కింద ఫాలో కావాలి. ఇంతకుముందు సిఆర్పిసి కింద మనం ఫాలో అయ్యేటోళ్ళము. అందుకో క్రిమినల్ ఏదైతే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారము మనం కేసు ఎట్ ది టైమ్ ఆఫ్ ట్రయల్ ఆరు విచారణ చేసేటప్పుడు సివిల్లో కానీ క్రిమినల్లో కానీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు సివిల్లో కూడా ఉపయోగపడుతుంది. సివిల్లో కూడా అక్కడ విచారణ కానీ ట్రయల్ జరిగేటప్పుడు వాళ్ళు దే ఆర్ ఫాలోయింగ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనమాట. ఈ క్రిమినల్లో కూడా మనము ఫాలోయింగ్ ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ గట్టిగా ఉంటేనే మనం కేసు గెలవడానికి ఆస్కారం ఉంటుంది. న్యాయం, ధర్మం, చట్ట ప్రకారము ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది. అన్యాయం కొంచెం మందిని తప్పుడు కేసులు పెట్టి కూడా పోలీసు వాళ్ళు జైల్లో పెడితే అది చాలా తప్పు. అది అనుకోని చెప్పేసి నిజాయితీగా మీరు కేసులు బుక్ చేసి నిజాయితీ పరంగా మీరు కేసులు కొట్లాడినట్లయితే ఎందుకంటే న్యాయము అనేది ఉంటుంది అన్నమాట. కొంతమంది ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసి కూడా తప్పుడు కేసులు ఈ మధ్యకాలంలో నా దృష్టికి చాలా వచ్చినాయి. అందుకని చెప్పేసి వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇవ్వడానికి మనం ఆస్కారం ఉంటుంది. ఈ ప్రైవేట్ కంప్లైంట్ అంటే ఏంటి సార్ అని చెప్పేసి చాలామంది కూడా అడుగుతూ ఉంటారు. ప్రైవేట్ హౌ టు ఫైల్ ప్రైవేట్ కంప్లైంట్ సార్ అని చెప్పేసి పోలీసు వాళ్ళు వాళ్ళ కంప్లైంట్ తీసుకోకపోతే మన కోర్టులో వేయచ్చు అంట కదా సార్. ఆ ప్రొసీజర్ ఎట్లా హౌ టు వీఆర్ ఫాలోయింగ్ ది ప్రొసీజర్ అని నాకు ఎంతమంది ఫోన్ చేస్తుంటారు. ఇంతకుముందు మనం ఎందుకంటే సిఆర్పిసి ప్రకారము 200 కింద మనము సిఆర్పిసి కింద కంప్లైంట్ వేస్తాం అన్నమాట. ఎందుకంటే కంప్లైంట్ అనేది డిఫరెంట్స్ ఉంటాయి. పోలీసులు హౌ టు వై దే ఆర్ రిఫ్యూజింగ్ ది కంప్లైంట్ అనేది దానికి రీజన్ ఉంది, మీరు అర్థం చేసుకోవాలి. పోలీసు వాళ్ళు కూడా ఎందుకంటే లీగల్గా వాళ్ళు చేస్తారు కనుక కగ్నిజబుల్ అఫెన్స్లా వాళ్ళు కేసులు రిజిస్టర్ చేస్తారన్నమాట, కంప్లైంట్ తీసుకుంటారు. నాన్ కగ్నిజబుల్ అని ఉంటాయి, విచారించదగినవి. కగ్నిజబుల్ అంటేనేమో విచారించదగినవి. కగ్నిజబుల్ అని మీకు తెలియదు, చాలామందికి తెలియదు. ఏదో పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చినాం సార్ వాళ్ళు తీసుకోలేదు అని అంటారు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు దే నోస్ ఎవ్రీథింగ్ అనమాట. ఫ్యూచర్ కోర్టులో ఫేస్ చేసేటప్పుడు కేసులు బుక్ చేసినప్పుడు కూడా లీగల్గా వాళ్ళు ఫేస్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే జడ్జెస్ కూడా వాళ్ళని అడుగుతారు కూడా, జవాబుదారు కావాలి. అందుకని చెప్పి హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో కానీ పోలీసుల్లో కూడా పోలీస్ అంటారు. ఎందుకంటే ఎందుకంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసిన కనుక జడ్జెస్ కూడా వాళ్ళ ముందు I1 రమ్మని అంటారు. అందుకని చెప్పేసి దట్ ఈస్ బిఫోర్ జడ్జి దే ఆర్ అపియరింగ్ దే ఆర్ గివింగ్ దిస్ ఆన్సర్ అనమాట. అందుకని చెప్పేసి ఎవరైనా కూడా మనము కగ్నిజబుల్ అఫెన్స్లో పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటారు. దే ఆర్ రిజిస్టరింగ్ ది కేసు అనమాట. వాళ్ళ కేసు వాళ్ళకు మీరు కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్లో వాళ్ళు తీసుకున్నట్లుంటే మీరు కోర్టులో అప్రోచ్ అయ్యి ఇంతకుముందు 200 కింద సిఆర్పిసి కింద ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తుంటే ఇప్పుడు ఆ ప్రొసీజర్ రద్దయింది కనుక ఇప్పుడు 223 కింద బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అని భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 యాక్ట్ ప్రకారము మీరు ఒక ప్రైవేట్ కంప్లైంట్ త్రూ మీరు కానీ మీ అడ్వకేట్ ద్వారా కానీ ఫైల్ చేసి అందులో మొత్తం డ్రాఫ్ట్ చేయాలి. ఆ కేసు సంబంధించిన అన్నీ కూడా, ఎందుకంటే మీరు పోలీసు వాళ్ళకి ఇస్తే కూడా వాళ్ళు కూడా రిపీట్ చేసిందని కూడా అందులో రాయొచ్చు. కంటెంట్స్ అందులో కంప్లైంట్ రాసేటప్పుడు ఏరియా ఏది వస్తుంది, మీకు ఏ పోలీస్ స్టేషన్ వస్తుంది, ఆ పోలీస్ స్టేషన్కి ఇచ్చిన ఏరియానే కోర్టు ఉంటుంది అన్నమాట. ఆ జ్యూడిక్షన్ అంటారు దాన్ని. జ్యూడిక్షన్ కింద మరి ఎందుకంటే ఫాలో అయ్యి ఆ కోర్టులో పోయి మీ ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఈ కొత్త సెక్షన్ల కింద కొత్త యాక్ట్ కింద బిఎన్ఎస్ఎస్ కింద మీరు 223 కింద ప్రైవేట్ కంప్లైంట్ వేసి ఆ ప్రైవేట్ కంప్లైంట్ను జడ్జి గారి ముందర మీరు రిక్వెస్ట్ చేసినట్లయితే దాని డెఫినెట్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది కంప్లైంట్ మీ యొక్క స్టేట్మెంట్ కూడా జడ్జి గారు విచారిస్తాడు. మళ్ళీ కావాలంటే ఆ కేసు సంబంధించిన మీకు సరిపోతేనేమో జడ్జి గారు మీ ఎవిడెన్సే మస్తు అవుతుంది, మీరున్న దగ్గర ఉన్న డాక్యుమెంట్లు కంప్లైంట్తో ఏమేమి ఉండవో రిసిప్ట్లు సంబంధించిన పోలీసు వాళ్ళు ఎందుకోసం తీసుకోలేదు ఇవన్నీ కూడా అందులో రాయాలి, కంప్లైంట్లో రాయాలి. కంప్లైంట్ రాసినాక రీజన్స్ కూడా రాయాలి, ఎందుకోసము పోలీసు వాళ్ళకు ఇచ్చితే వాళ్ళు ఎందుకు తీసుకోలేదు, మీరు కోర్టుకి ఎందుకు అప్రోచ్ అయ్యారు అనేది కూడా అందులో రాయాలి. రాసిన తర్వాత కేసు సంబంధించిన విషయాలన్నీ కూడా రాయాలి, ఏం నేరం కింద మీద వస్తుంది అనేది కూడా రాయాలి. రాసినప్పుడు జడ్జి గారు కాంగ్నిజన్ తీసుకొని దాని మీద విచారించదగింది అని చెప్పేసి అనుకున్నప్పుడు కాంగ్నిజబుల్ అయినప్పుడు
అది పోలీసులకు కూడా రిఫర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. దాని కింద రిఫర్ కూడా పోలీస్ స్టేషన్కు రిఫర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళు లేకుంటే దాన్ని జడ్జి గారు విచారించిన తర్వాత మీకు సంబంధించిన మిగతా విట్నెస్లు కూడా తీసుకురండి, కేసు సపోర్ట్గా ఉండేటట్లు అన్నప్పుడు భావించినప్పుడు లార్డ్షిప్స్ ఎవరైనా జడ్జెస్ వాళ్ళందరూ కూడా ఒకసారి ఎంక్వైరీ చేస్తారన్నమాట. చేసినాక మీ స్టేట్మెంట్ రికార్డ్ చేసినాక ఈ ఎవిడెన్స్ సరిపోదు మీరు అనుకున్నప్పుడు వాళ్ళు జడ్జి గారు ఇంకా మీ తరపున ఎవరన్నా చెప్పేటోళ్ళు ఉండరా అని కూడా చెప్తాడు. చెప్పినప్పుడు ఎంతమంది మీకు చెప్తారో ఎంతమంది విట్నెస్లు చెప్తారో ఆ విట్నెస్లు అందరూ కూడా లిస్టు తయారు చేసి మీ అడ్వకేట్ దగ్గర సబ్మిట్ చేసినట్లయితే జడ్జి గారి ముందర జడ్జి గారు వాళ్ళందరి పేరు, అడ్రస్సు, వాళ్ళ సన్నపు, ఎందుకంటే ఆక్యుపేషను, ఏం చేస్తారు అనేది కూడా వాళ్ళ విట్నెస్లు అందరి పేరు కూడా రాయాలి. రాసినాక వాళ్ళ విట్నెస్లు ఎంతమంది ఉంటే అంతమందిని కోర్టు యొక్క సమయాన్ని బట్టి పిలుస్తారు. మీరు 10 మంది పెడితే 10 మంది కూడా విచారిస్తారు, కానీ ఒక్కరోజే విచారించలేరు. మిగతా కేసులు కూడా ఉంటాయి కనుక వాళ్ళకు కూడా జడ్జెస్ కూడా తగిన జడ్జిలు కూడా లేరు కనుక అనుకోనికి విచారించే టైం ఉంటుంది. వాళ్ళ మీకు రోజుకు ఒకరిద్దరా లేకుంటే మళ్ళీ డేట్ ఇస్తారు అందులో కూడా. అందుకని చెప్పేసి అన్నిటికీ కూడా పేషెన్స్ ఉండాలి మీకు. అందుకని చెప్పేసి మనం కోర్టును కూడా బ్లేమ్ చేయడానికి లేదు. విట్నెస్లు ఇచ్చినాక విట్నెస్లు అందరిని కూడా ఒకసారి ఎగ్జామ్ చేయరు. ఎందుకంటే ఒకసారి కొంతమంది చేస్తారు, ఒకసారి కొంతమంది చేస్తారు. మొత్తం అయిపోయినాక జడ్జి గారు ఫర్ ఆర్డర్స్ కానీ పెట్టుకుంటాడు. అది ఆర్డర్స్ కానీ పెట్టుకున్నప్పుడు కంక్లూజన్ తీసుకోవాలన్నా లేకుంటే పోలీసులకు పంపాలన్నా, మీరు పోలీస్ స్టేషన్కి పంపాలని అందులో రాస్తే లాస్ట్ పారాగ్రాఫ్లో రాయాలి మనం. ఐ ప్రే టు రిఫర్ ది పోలీస్ స్టేషన్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ అంటేనేమో వాళ్ళ జడ్జి గారు ఆలోచించి పోలీస్ స్టేషన్కి పంపాలన్నా లేకుంటే నేనే కంక్లూజన్ తీసుకోవచ్చునా, నేనే సమన్స్ నేరస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సమన్స్ ఇష్యూ చేయడానికి కూడా జడ్జీలకు పవర్ ఉంటుంది. దీని కింద పవర్ ఉన్నా కూడా చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కూడా దాని మీద అతను కూడా చేసుకోవడానికి 212 BNSS యాక్ట్ ప్రకారము ఈ కేసును అక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అక్కడ ట్రాన్స్ఫర్ చేసినాక ఇక్కడ విచారించిన మేజిస్ట్రేట్ అక్కడ విచారించరు. వాళ్ళు దాన్ని చూసి దాని కేసు కాంగ్రెస్ సమన్స్ తీసుకోవాలన్నా చేసుకోవద్దా అనేది కూడా అతను ఆలోచిస్తాడనమాట. ఆల్రెడీ ఇక్కడ ఎగ్జామ్ చేసినాక అక్కడ ఎగ్జామ్ చేయడానికి లేదు మేజిస్ట్రేట్. అక్కడ ఆ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అంటే మేజిస్ట్రేట్ మీద అంత పెద్దగా ఉంటాడు. అతను కూడా మనం కంప్లైంట్ ఇచ్చినట్లయితే అతను విచారించేసి ఇక్కడ ఏదైతే కోర్టులో వేసినామో ఈ కేసును అక్కడ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈయన కూడా మాకు తీసుకుంటే ఈయన కూడా తీసుకోవచ్చు జ్యుడిక్షన్ బట్టి. అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్రిమినల్. ఎందుకంటే చాలామంది కూడా పోలీసు వాళ్ళు తీసుకోలేదు సార్ అది ఇది అంటారు, కానీ పోలీసు వాళ్ళు కూడా దే నోస్ ఎవ్రీథింగ్. ఎందుకంటే లా ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ఫాలోయింగ్ ది ప్రొసీజర్ ఆఫ్ లా అని చెప్పేసి కాగ్నిజబుల్ దాంట్లోనే వాళ్ళు తీసుకుంటారు. నాన్ కాగ్నిజబుల్లా విచారించే వాళ్ళ పవర్ ఉండదన్నమాట. అందులో కూడా అరెస్ట్ చేయడానికి కూడా లేదు నాన్ కాగ్నిజబుల్. ఎందుకని చెప్పేసి అందులో బెయిలబుల్ అఫెన్స్లే ఉంటాయి జనరల్గా. అందుకని నాన్ కాగ్నిజబుల్ ఉన్నప్పుడు వాళ్ళు చెప్తారు మనం తీసుకోము కోర్టులో వేయండి అని కూడా వాళ్ళు పోలీసులు కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పారు. నాకు ఫోన్ చేస్తుంటారు, సార్ వీళ్ళు జనరల్గా పబ్లిక్ ఏమనుకుంటారు, పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేయలేము మా కేసు తీసుకోలేదు అని అంటారు. కానీ మీరు అందులో రాసిన కంటెంట్స్ ఆ నేరం ఎక్కడ కింద వస్తుంది, ఆ నేరము కాగ్నిజబుల్లా నాన్ బెయిలబుల్లా అని కూడా ఉంటాయి. మీకు తెలియదు అది కనుక వాళ్ళ పోలీసులకు తెలుస్తుంది, అడ్వకేట్లకు తెలుస్తుంది. దాని కింద తెలిసినప్పుడే దాన్ని కేసును వాళ్ళు విచారించేదగిన కేసు అయితేనేమో తీసుకుంటారు. విచారించదగని కేసు అయితేనేమో మీరు కంప్లైంట్ కూడా తీసుకోరు, కంప్లైంట్కు రిటర్న్ చేస్తారు. అందుకని చెప్పేసి ఇవన్నీ మనం ఎందుకంటే సింపుల్గా మనము తీసుకోలేదని కాదు, కానీ అందులో రీజన్స్ ఉంటాయి అన్నమాట. అందుకని ఆ రీజన్స్ ప్రకారము మీరు అందులో రాసిన కంటెంట్స్ కాగ్నిజబుల్ కింద వస్తుందా నాన్ కాగ్నిజబుల్ వస్తుందా వాళ్ళు విచారించే వాళ్ళు రిటర్న్ చేస్తారు. అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలంటే వాళ్ళు రిటర్న్ చేసిన ఏదైతే కంప్లైంట్ ఉందో ఆ కాపీ అన్నీ కూడా అడ్వకేట్ని అప్రోచ్ అయితే అడ్వకేట్ మొత్తం టైప్ చేయించేసి కన్సర్న్ కోర్టు లోపల పోలీస్ స్టేషన్ జ్యూడిక్షన్ ఏదైతే కోర్టు ఉంటుందో ఆ కోర్టులో ఫైల్ చేసుకోవాలి. ఇదన్నీ కూడా 223 కింద BNSS యాక్ట్ కింద పోలీసులు తీసుకొని ఏదైనా కంప్లైంట్ ఉంటే ఈ ప్రొసీజర్ ప్రకారము మనము 223 BNSS యాక్ట్ ప్రకారము ఇంతకుముందు 200 కింద వేసేటోళ్ళం కనుక 29 రాష్ట్రాలలో భారతదేశం మొత్తం కూడా ఈ కొత్త ప్రొసీజర్ ప్రకారము కోర్టులో వేసి మీకు న్యాయం జరగడానికి ఆస్కారం. కోర్టులో కూడా జడ్జి విచారించిన తర్వాత అది ఎవరైతే కమిటింగ్ అఫెన్స్ ఉంటాడో వాడు నేరస్తుడు ఉంటాడో వానికి సమన్స్ ఇచ్చేసి మీకు అక్కడ కేసు నడవడానికి ఆస్కారం ఉంటుంది, మీకు న్యాయం కూడా జరుగుతుంది అనమాట. అందుకని ఇవన్నీ చూసి ఫాలో అవుతారని చెప్పి కోరుకుంటున్నా. అందరికీ నా ధన్యవాదాలు.